బైబిల్ గ్రంథాలు తీద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. సాధ్యమైనంత మట్టుకు అందరం కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని ఏర్పాటు. చెప్పండి, మన అంశం ఏంటి ఈరోజు? ఏర్పాటు. అంటే దేవుని ఏర్పాటు అనేది ఎలా ఉంటుందో ఈ వాక్య భాగంలో నుండి చదువుదాం. అందరు కలిసి నాతో పాటు చదవండి, కలిసే చదువుదాం. ఇప్పుడు కీర్తన చదివినట్టుగా కలిసే చదువుదాం. 26వ వచనం, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతి జ్ఞానులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. తెలివి లేని వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, విలువివ్వని వారిని ఆకాశమన్న దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ ఏర్పాటు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే ఉంది ఇక్కడ. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి అనే ఉంది. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుండి కలిసి చదువుకుందాం. మొదటి అధ్యాయము 6వ వచనం నుండి అంటే 4వ వచనం అనుకుంటా. ఎట్లలాగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది. దేవుని ఏర్పాటులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు చదివిన వాక్య భాగం ఇంకేమని చెప్తుంది? దేవుడు క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే స్పెసిఫిక్గా తన దయాపూర్వకమైన, తన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున మనలను ముందుగానే దేవుడు నిర్ణయించి తన ఎదుట నిలువబెట్టవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పండి. వెరీ గుడ్. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడని. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నమ్మాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న లేఖనాలను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తుంది. నేను కనిపిస్తున్నానా మీకు? మీరు నాకు కనిపిస్తున్నారా? మీరున్నది వాస్తవేనా? నేనున్నది వాస్తవేనా? నా వాయిస్ వినబడుతుందా? మీరు కూడా ఇతరులతో మాట్లాడారుగా చెప్పండి. ఎంత వాస్తవం! ఈ బైబిల్ వాక్యం కూడా మనకంటే వాస్తవం. ఆకాశం భూమి గతించిన సున్నా పొల్లు గతించదు,
ఆయన నోటి నుండి వచ్చిన వాక్కు నిష్ఫలంగా వెనకకు తిరిగి రాక అక్కడ కార్యం చేస్తుంది అనంది. ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, చదవాల్సిన అవసరం లేదు, మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మించాడు అని మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. ఎందుకైనా మంచి తీయండి చూద్దాం. ప్రతిదీ లేఖనంలో నుండి ముందుకెళ్దాం. వాక్యం మనల్ని బలపరుస్తుంది, బలాన్ని ఇస్తుంది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తములకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. సరిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు యేసు కుమారుడు మహత్తు గల మాట. మన అంశం ఏంటి చెప్పండి? దేవుని ఏర్పాటు. దేవుడు ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తులో ఏర్పాటు. ఎందుకు క్రీస్తులో ఏర్పాటు? మహిమ కృపా సువార్తకు కీర్తి కలగాల. దయా సంకల్పం చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనమందరము ఆయన ఎదుట నిర్దోషులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా నిలబెట్టుట కొరకు ముందుగానే నిర్ణయించాడట, ఏర్పాటు చేసుకున్నాడట. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనలందరినీ దేవుడు ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తులో. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే. అంటే నీవు దేవుని మనసులో ఉన్నావు. ఈ ప్రపంచం లేనప్పుడే, ఈ ప్రజలు లేనప్పుడే, ఈ ఆస్తిపాస్తులు, డబ్బు, ఈ కొట్లాటలు, ఈ గొడవలు, ఈ కుల రాజకీయాలు, ఈ మత రాజకీయాలు, ఈ తారతమ్యాలు, ఈ హెచ్చుతగ్గులు, ఈ పార్షాలిటీ, పక్షపాతము, ఈ తక్కువ కులము, ఎక్కువ కులము, తెల్లోడు, నల్లోడు, కర్రోడు, ఎర్రోడు, పొట్టోడు, పొడుగోడు, ఊరోడు, సిటోడు, పట్టణోడు, ఇవేవి లేకముందే ఇవన్నీ వారి వారి స్థాయిలను బట్టి, వారి వారి వృత్తులను బట్టి, వారి వారి రంగులను బట్టి, వారి వారి భాషలను బట్టి ఇవి కలిగాయి. దేవుడు వీటిని కలుగ చేయలేదు, మనుషులు మాత్రమే కలుగజేశాడు. ఇంకా పుట్టేవాళ్ళు, ఇంకా పుట్టబోతున్న వాళ్ళు, ఇంకా పుట్టేవాళ్ళు, ఆయన రాకుండా వచ్చేంత వరకు ఎవరెవరు పుడతారో వాళ్ళను జగత్ పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు చాలామంది యేసయ్యను ఎదిరించారు. బాప్తిసం ఇచ్చి యోహాన్ని ఎదిరించారు. అపొస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే నిత్య జీవానికి నిర్ణయించబడిన వారే క్రీస్తును అంగీకరించిరి. హల్లెలూయా. ఇప్పుడు మీరు యేసయ్యను అంగీకరించారా లేదా? అంగీకరించారు. కానీ బైబిల్ మన గురించి, నా గురించి, మీరు నిత్య జీవానికి మనల్ని నిర్ణయించాడట. శాస్త్రులను, పరిచయులను నిర్ణయించలేదు. అందుకని దేవుని సంకల్పమైన బాప్తిసాన్ని వారు ధృవీకరించారని బైబిల్ చెప్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా నాకు బాప్తిసం వద్దులే, నేను గుడికి కానికిస్తా, చర్చికి డబ్బులు ఇస్తా, పాస్టర్కి కానుక పెడతా, ఇంటికి వస్తే థమ్సప్ కొనిస్తా, వంట చేసి పెడతా, కానీ బాప్తిసం అయితే తీసుకోనంటే, ఇన్ని సంవత్సరాలైన ఎవరు ఉన్నారో బాప్తిసం తీసుకుని వాళ్ళు ఇక్కడ దాదాపు వాక్యం విని 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 నాకు బాప్తిసం అక్కర్లేదు, నాకు గుడే ముఖ్యం, వాక్యమే ముఖ్యం, పాస్టర్ ప్రార్థనే ముఖ్యం అన్న వాళ్ళు 10 సంవత్సరాలైనా, ప్రతి 7 సంవత్సరాలైనా ఇంకా బాప్తిసం తీసుకుంటారంటే మరి చెప్పులు వాళ్ళు నిర్ణయించబడలేదేమో పరలోకంలో. హల్లెలూయా. నిర్ణయించబడ్డ వాళ్ళు మాత్రమే ఈరోజు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఏర్పాటు అనేది మన స్థితిగతులను బట్టి కాదు.
మనకున్న మంది బలాన్ని మార్బలాన్ని బట్టి కాదు, వాక్చాతుర్యాన్ని బట్టి కాదు, తెల్లగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, పరిసరాలు బాగుంది అనేది కాదు. కానీ దేవుడు జ్ఞానులకు బుద్ధి చెప్పడం కొరకు తెలివి తక్కువలు అనుకుంటున్నాడు. బలంగా ఉన్న వాళ్ళని కూడా పీలగా ఉన్న వాళ్ళు అనుకుంటున్నాడు. హల్లెలూయా. నాకేం తక్కువ అన్న వాళ్ళను తృణీకరింపబడిన వారిని ఎన్నుకొని, నీచులైన వారిని ఎన్నుకొని, ఎన్నికలైన వారిని ఎన్నుకొని, హల్లెలూయా, ఆయన ఏర్పాట్లో వాళ్ళే. హల్లెలూయా. అర్హత లేని ఈ ఘోర పాపికి మోక్షమునిచ్చింది నీ కృపా. అర్హత లేని ఈ ఘోర పాపికి మోక్షమునిచ్చింది నీ కృపా. వ్యాధితో నేను బాధపడగా, వ్యాధితో నేను బాధపడగా, బాగుపరిచింది నీ కృపా. బాగుపరిచింది నీ కృపా. నీతిమంతునిగా తీర్చి నన్ను మార్చివేసింది నీ కృపా. నీతిమంతునిగా తీర్చి నన్ను మార్చివేసింది నీ కృపా. నీ కృపా, నీ కృపా నన్ను బలపరచిన నీ కృపా. నీ కృపా, నీ కృపా చాలును నాకు. నీ కృపా నా జీవితములో కృపానిధివి నీవే యేసయ్యా. నా జీవితములో కృపానిధివి నీవే యేసయ్యా. ధరలో నాకు దయానిధివి, రక్షణనిచ్చిన కారుణ్యమూర్తివి. ధరలో నాకు దయానిధివి, రక్షణనిచ్చిన కారుణ్యమూర్తివి. నీ కృపలేక ఇలలో నేను ఒక క్షణమైనా బ్రతుకలేనయా. నీ కృపలేక ఇలలో నేను ఒక క్షణమైనా బ్రతుకలేనయా. నీ కృపా, నీ కృపా నన్ను బలపరచిన నీ కృపా. నీ కృపా, నీ కృపా చాలును నాకు. నీ కృపా నా జీవితములో కృపానిధివి నీవే యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభు స్తుతిద్దామా? హల్లెలూయా. అర్హత మనలో ఎవరికి లేదు. యేసు మనల్ని రక్షించేంత, మనల్ని నిర్ణయించుకునేంత, మనల్ని ఏర్పాటు చేసుకునేంత, మన కొరకు క్రీస్తును ఈ లోకానికి పంపేంత, మన కొరకు సిలువలో తన ఏకైక కుమారుని బలిపశువుగా చేసే అంత అర్హత మనలో ఎవ్వరికీ లేదు. హల్లెలూయా. మరి అర్హత లేని మనకు అర్హత ఇస్తే, మనం చదువుకున్నాము 26వ వచనం నుండి 30 వరకు, ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయింపకుండు నిమిత్తము. ఆ మాట చదువుదాం ఒకసారి.
ఏ శరీరియు రిఫరెన్స్ చెప్పు. మొదటి అధ్యాయంలో ఎన్నో వచనము? 27 26 26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట. ఇంతమంది లిస్టు చెప్పి అనేకులు పిలువబడలేదు కానీ ఏ క్వాలిటీ ఉందట? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఇవి ఈ లిస్ట్ ఎవరు అంటే, వీళ్ళ లిస్టు ఇప్పుడు చదివితే వచ్చే లిస్ట్ అంతా తెలివి తక్కువ వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, తుణీకరింపబడిన వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు, నీచులైన వారు ఎవరంటే వారైతే దేవుని ఎదుట వాళ్ళను వాళ్ళు హెచ్చించుకోరని, వాళ్ళను వాళ్ళు అతిశయించుకోరని, ఏమి లేని వ్యక్తిని ఎన్నుకొని అన్నీ నేర్పించి అందరికంటే గొప్పగా నిలబెట్టి నడిపిస్తాడు. కానీ ఈ వ్యక్తి 0 స్థాయి నుండి వచ్చాడు కదా, వచ్చినాక నేర్చుకున్నాడు కదా, ఈ నేర్చుకున్నవి దేవుడిచ్చినవి కదా, ఎన్ని నేర్చుకున్నా మనము 0నే, హీరో కాదు. ఎందుకంటే 0 పక్కకు 1 లేకపోతే 0కు విలువ లేదు. ఆ 1 యేసు. హల్లెలూయా. మన జీవితం శూన్యం, మన జ్ఞానం శూన్యం, మన తెలివి శూన్యం, మన అనుభవం శూన్యం. మనం ఈ ఒక్కరిని కూడా మార్చలేము. కానీ దేవుడు ఎలాంటి వాడిని అంటే, ఆయన ఎన్నుకున్నోడు ఎవరైనా కూడా దేవుని మీద తను తాను హెచ్చించుకోడు, దేవుని విషయాల మీద తను తాను హెచ్చించుకోడు, దేవుని మీద అతిశయించడు. ఏ శరీరి కూడా ఆయన ఎదుట అతిశయింపకుండాన్నట్లు. నీ మీద నేను హెచ్చించుకోవచ్చు, నా మీద నువ్వు హెచ్చించుకోవచ్చు, మన కుటుంబం మీద హెచ్చించుకోవచ్చు, ఫ్యామిలీ మీద హెచ్చించుకోవచ్చు, సంఘాల మీద, సహవాసాల మీద, సమాజం మీద, సంఘం మీద హెచ్చించుకోవచ్చు. మన స్థితిగతులను బట్టో, డబ్బును బట్టో, జ్ఞానాన్ని బట్టో, ఆస్తిని బట్టో, మనం చేసిన దాన్ని బట్టో. కానీ ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడట? ఇట్లా హెచ్చించుకునే లిస్టులు మనం లేవు. ఏ శరీరి దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండాలి అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కూటమితోని ప్రభుత్వం ఏర్పడింది, మోడీ ప్రభుత్వం. ఇప్పుడు ఆయన బలం ఉందా? స్వతహాగా నిర్ణయం తీసుకుంటాడా? ఆయన ఏమనుకుంటా చేస్తాడా? ఎవరు చెప్పకుండా చేసేస్తాడా? వీళ్ళు ఆమోదించాలి, వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, తానంతట చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. కూటమే యేసు ప్రభువు అనుకో. హల్లెలూయా. వాక్యమే ఏర్పాటు అనుకో. స్వంతగా మనంతట మనము నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ కుటుంబ జీవితంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ అంతట నీవు నిర్ణయం తీసుకునే హక్కును కోల్పోయావు. ఎందుకు? నీవు క్రీస్తులో బాప్తిసం ద్వారా మరణించావు. బాప్తిసం ద్వారా మరణించావు, జల సమాధి చేయబడ్డావు. నువ్వు తిరిగి లేచినప్పుడు నూతనమైన వ్యక్తిగా తిరిగి లేచావు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవి ఆయను. హల్లెలూయా. మరి ఆ కొత్తోడు ఏమన్నా పనిచేస్తాడని లోపల వాడిని ఎక్కడ మూలకు పెట్టావా? వాడు లేచినోడు కూడా ఉన్నాడు కదా, బాప్తిజం తీసుకున్నాడు, నవీన పురుషుడు, అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు కాదు, ఆ క్రీస్తు సారూప్యం. ఆయన ఏర్పాటులో మనము రక్షణ అనుభవంలో స్థిరపరచబడ్డా. ప్రధానమంత్రి నేను ఎన్నుకోలేదు, రేవంత్ రెడ్డి ఎన్నుకోలేదు, కేసీఆర్ ఎన్నుకోలేదు, ఎమ్మెల్యేలు ఎన్నుకోలేదు, ఓట్ల ద్వారా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్టు ఎన్నుకోలేదు. ఏ రికమెండేషన్ లేదు, నిన్ను ఎన్నుకోవడం కొరకు ఏ ప్రోత్సాహము లేదు. బైబిల్ చెప్తూ ఉంది, 3:16 చదవాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
అరణ్యములో ఐగుప్తులో ప్రయాణమైపోతున్నప్పుడు అందరినీ కాలకోట విషసర్పాలు చంపుతూ ఉంటే వాళ్ళ విషం ఎక్కి మొత్తం నురుగులకి చచ్చిపోతూ ఉంటే మోషే దేవుడిని అడిగితే ఇత్తడి సర్పం చెయ్యి, ఇత్తడి సర్పాన్ని ఏ విధంగా నిదానించి చూడాలో మనిషి కుమారుడు పైకెత్తబడినాడు సిలువలో. ఆ సిలువలో ఉన్న యేసును, ఆ సిలువ రక్తాన్ని, పాప యాగాన్ని, శాప రోగ ఆ పాపాలను భరించిన ఆ కలువరి సిలువలో ఉన్న యేసును ఎవరైతే నిదానించి చూస్తారో వారి మనసులో, ఆలోచనలో, శరీరంలో ఉన్న కాలకోట విషమంతా విరిగిపోయి పసి పిల్లల్లాగా అప్పుడే పుట్టిన శిశువులు అయిపోతారు ఆత్మ సంబంధంగా. ఎందుకంటే అది ఆత్మ సంబంధమైన లైఫ్ కదా, అది రెన్యూ అవుతూ ఉంటాడు. మొన్నటి వరకు ఎండలు ఉంటున్నాయా, చిన్నగా వర్షం పడిందా, ఇంకా 2 రోజుల్లో వర్షం స్టార్ట్ అవుతుందా, ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది, ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది. హల్లెలూయా. న్యూ కొత్తగా అంటే దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తిని దేవుడు ఏ శరీరియు తన ఎదుట అతిశయింపదో. పౌలు అంటాడు, 3 సార్లు నేను పరలోకానికి పోయాను, శరీరంతో పోయానో ఆత్మలో పోయానో నాకు తెలియదు, కానీ మనుషులు పలుకని ఉత్సజింప శక్యం కానీ మూలుగులు నేను విన్నాను, అది నేను వర్ణించలేదు. అచ్చా, పరలోక దర్శనం పక్కకు పెట్టు. భూమి మీద ఉన్నప్పుడు సహోదరులతో బాధపడ్డా, ఎబ్రిలతో బాధపడ్డా, నా స్వజనులతో బాధపడ్డా, యూదులతో బాధపడ్డా, ఆపదలలో బాధపడ్డా, ప్రయాణాలలో బాధపడ్డా, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా. ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 కదా కొరడ దెబ్బలు, 3 రాళ్లతో కొట్టబడ్డాను. ఒక్క రాత్రి మవళ్ళు నడి సముద్రంలో ఉన్నాను, ఓడ బద్దలైపోయింది. ఒక చెక్కనో ఏదో ఒకటి ఆధారం పట్టుకొని ఇట్లా ఆడబడి తెల్లవారు అంతవరకు. అయ్యో, ఇంకా ఏం చెప్తా, చాలా శ్రమలు, చాలా కష్టాలు. ఇంటికి వెళ్ళినాక కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చదువుకుంటే పెద్ద లిస్ట్ ఒకటి ఇప్పుడు తీయకండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినండి, నా వైపు చూడండి. హల్లెలూయా. నా మాటలు మీ గుండెల్లో పడాలా, మీ హృదయంలో పడాలా. హల్లెలూయా. చాలాసార్లు మీకు చదివి వినిపించిన వాక్య భాగాలు మీకు తెలిసేవన్నీ. కానీ ఏమంటాడు సార్, నాకు సంఘమును కూర్చిన చింత ఉందంటాడు. ఇంకొక మాట చెప్తాడు తెలుసా, నేను హెచ్చించిపోకుండాన్నట్లు సాతాను దూతను నా పక్కకు ఉంచాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిన్ను నన్ను ఎన్నుకొని క్రీస్తులో ఏర్పాటు చేసుకొని రక్షణలో నిర్ణయించుకొని నూతన జన్మ అనుభవంలోకి నడిపిస్తున్న ఈ ప్రాసెస్లో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, భౌతికంగా దేవుడు ఎన్నో రకాల ఆశీర్వాదాలు, దీవెనలు ఇస్తూ ఉన్నది. ఎందుకంటే నీవు అతిశయించకూడదు. అతిశయం అంటే నేను చెప్తాను. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు, నా కొడుకు లాంటి వాళ్ళు, ఇంకా చిన్నపిల్లలు చెప్పంగా విన్నాను చాలాసార్లు. ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి యోహాన్ పాస్టర్ వాక్యం చెప్తే మాకు అర్థమైంది. చదువు లేకపోయినా మాకు అర్థమైంది. చాలామంది అనుకోంగా విన్నారు, నా దగ్గర కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలామంది కూడా అలా చెప్పారు. ఇప్పుడు అది గుర్తొచ్చి మెల్లగా లోపల ఏమొస్తుంది, అరే నేను వాక్యం చెప్తే ఇంతమందికి అర్థమవుతుందా? అప్పుడు నేనేం చేస్తా, ఇప్పుడు నేను నీకు సపోర్ట్ ఇచ్చిన కదా అని చంద్రబాబు నాయుడు పిల్లవాడు ప్రత్యేక హోదా కావాలంటాడు, అమరావతిలో రాజధాని చేయాలంటున్నాడు, మా కొన్ని కండిషన్స్ ఉంటాడు. అట్లా ఒకవేళ నేను అనుకుంటే నేనేం చేస్తా, ప్రత్యేకతను కోరుకుంటా. నన్ను సపరేట్గా చూడాలి, నన్ను ఒక ప్రత్యేకంగా చూడాలి, నాకు ఒక విలువ ఇవ్వాలి, నాకు ఒక స్థాయి ఇవ్వాలి. అరే మనుషులు కోరుకుంటూ ఇచ్చేది విలువ నాది. అట్లంటే ఏసేపు పిలాతు ఏ విలువ ఇచ్చాడు? నువ్వు రాజు అంటున్నావు అంటే నేను రాజునే అన్నాను. మరి రాజు అన్నప్పుడు మరి చేతులు గిరిగిరిచి కట్టేశారు ఏసేసి. అక్కడ ఒక చేరు లేదా?
జనాలందరూ కలిసి అరే ఈయన రోగులు బాగు చేస్తున్నాడు, అందరినీ స్వస్థపరుడు, చనిపోయి లేపుతున్నాడు, అసలు ఈయనను మనం రాజు చేద్దాము, అందరం ఓట్లు ఇద్దామని రాజు చేద్దామని జనులు అనుకుంటున్నట్ట. ఆ వార్త విని పారిపోయినట్ట యేసయ్య. అందుకే 4 సువార్తలు బాగా చదవమని చెప్తారు. యేసయ్య గురించి మీకు అర్థం కావాలంటే 4 బాగా ఒక్కటికి ఒక్కొక్క అధ్యాయాన్ని 50 శాస్త్రాలు పడ్డాడు. మేము మైండ్లో ఉండిపోతుంది. ఇది ఏం చేయాలంటే మొత్తం ఫుల్ అయ్యి మెమరీ ఫుల్ కావాలి వాక్యంతో. ఇక వేరే ఏది లోపల పడదు. ఏం వచ్చి చెప్పినా కూడా ఇది ఫుల్ అని చెప్పి ఆ బయట విషయాలు అంటే కొట్టుకుపోతాడు, అటు ఇటు కొట్టుకుపోతాడు. లోపల వాక్యం ఉంటుంది. అంటే ఒక్కసారి ఆలోచించు. నిన్ను నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరచుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టి ఆ ఏర్పాటులో పరిపూర్ణం కావాలని. హల్లెలూయా. మనుషులు ఎన్నుకుంటేనే చేతులు ఉండలేరు. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ వాళ్ళను ఈ టీడీపీ వాళ్ళు గెలిచిళ్ళు లేదు, గొడవలు, కొట్లాటలు, రాళ్ళ దెబ్బలు, కర్రల దాడి, ఓ పెద్ద ఏపీ అంతా ఆ రోజు కంపు అవుతుంది. నేను అన్నాను, ఏం నాయకులు, ఏం లీడర్లు? హింస ప్రవృత్తి, గొడవ ఎజెండానా? అప్పుడు నువ్వు ఉన్నప్పుడు మీరు చూసుకున్నారు కదా, ఇప్పుడు మాకు అధికారం వచ్చి మేము చూసుకున్నామంటే ఇదేం అధికారం? నిన్నెందుకు నాయకునిగా ఎన్నుకున్నారు? ఆ నాయకుని కింద మీరెందుకున్నారు? అసలు ఏం మనుషులు? జనాలు పిలిచోట. అరే ఏం లీడర్ బాబు? లీడర్ అంటాడు ప్రజల్ని సమన్యాయంగా పరిపాలించాలి. వాళ్ళ నోరు మీ అంటల్లా ఈ టీడీపీలు. పవన్ కళ్యాణ్ అన్నాడు, మాట్లాడాడు మొత్తం మీద, మా ఎజెండా ఆయన కాదు, టార్గెట్ కాదు, నాకు తమ్ముళ్ళు అన్నాడు, నాకేం పర్సనల్ శత్రుత్వం లేదు, మీరేం చేయకండి. చంద్రబాబు అని చెప్పినా ఇంతవరకు చెప్పలేకపోయాడు. కావాలి ఇంకా నన్ను జైలు పెట్టాడు కదా, ఇప్పుడు వాడిని జైలు పెడతా. ఎవడెవడో నన్ను పోలీసులు వాడెవడు ఇక్కడికి వెళ్ళిపోయాడు, వేరే దేశం వెళ్ళిపోయినట్ట. ఏం జరుగుతుంది? ఈ ప్రజలంతా ఏం చూస్తున్నారు? ఈ ప్రభుత్వాన్ని, ప్రజల పాలన చూస్తున్నప్పుడు ఈ జనాలకు ఏమనిపిస్తుంది? మరి ఈ రోజుల్లో ఉన్న సంఘాల పరిస్థితి ఏంటి? సహవాసాల పరిస్థితి ఏంటి? సేవకుల పరిస్థితి ఏంటి? విశ్వాసుల పరిస్థితి ఏంటి? సంఘ పరిస్థితి ఏంటి? అసలేంటి? బైబిల్ ఏమంటుందంటే ఎవడు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. నేను హెచ్చించుకోవడానికి వీల్లేదు, మీరు హెచ్చించుకోవడానికి వీల్లేదు. కన్ను మీద ఈ ముక్కు కోపం వచ్చిందనుకో, ఈ ముక్కు మీద ఈ నోటి కోపం వచ్చిందనుకో, ఈ నోటి మీద చెవు కోపం వచ్చిందనుకో, ఈ చెవు మీద చెయ్యి కోపం వచ్చిందనుకో, ఈ చెయ్యి మీద కాలు కోపం వచ్చిందనుకో, కాలు మీద కడుపు కోపం వచ్చిందనుకో. శరీరంలో అన్ని అవయవాలు కదా. ఎందుకు ఈ సత్యాన్ని మనం మర్చిపోతున్నాం? ఇప్పుడు నేను రాయితో నా తల నేను మొలగొట్టుకుంటున్నా, 2-3 సంవత్సరాల నుంచి టైలరింగ్ నేర్చుకుంటున్నాడు, కానీ కటింగ్ నేర్పిస్తలేడు. తర్వాత ఒకసారి అన్నాడు, అరే నేను నేర్పించడు కదా, నువ్వే నేర్చుకోవాలి. అర్థం కాలేదు. ఎట్లా చేయాలి? ఏం లేదా, పని దొంగతనం చేయాలి. పని దొంగతనం అంటే పని ఎట్లా చూస్తాడో చెప్పితే పని రాదు, చూస్తే వస్తుంది. హల్లెలూయా. వాక్యం వింటే అర్థం కాదు, విన్న దాని గురించి ఆలోచిస్తే అర్థమైంది. హల్లెలూయా. అంటే లోపల ఉండాలా, లోపల ఉండాలా. ఎస్, ఆదివారం వచ్చాను, ఈరోజు ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలా. ఏం మాట్లాడతాడు? ఆ స్పృహలో ఉంటే ప్రతి వాక్యము ముత్యాలు ఏరుకున్నట్టు ఏరుకొని ఒక సంచిలో, హృదయ సంచిలో దాచుకుంటాం. అవకాశం వచ్చినప్పుడు అది నీకు గుర్తు వచ్చిందనుకో, పరిశుద్ధాత్మ గుర్తు చేసిననుకో, ఒంట్లో ఉన్న రోగాలు పోతాయి, మైండ్లో ఉన్న పరిశ్రమలు పోతాయి, గుండెలో నెమ్మది వస్తుంది. ఎందుకంటే వాక్యం కదా, అందులో జీవం ఉంటుంది కదా. కొన్ని వేల సంవత్సరం నుంచి అదే వాక్యం. ఎంతమంది బోధకులు ఇందులో నుండే చెప్తున్నారు. హల్లెలూయా. కాబట్టి నా ఆశ ఏంటంటే మీరు ఆశతో వినాలి, తృష్ణతో వినాలి.
అర్థం చేసుకోవాలి. ఆత్మ మీ లోపల పనిచేయడానికి అవకాశం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఏర్పాటు అనేది నిజంగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనము చదువుతాను, మీరు కూడా చదవండి, అందరం కలిసి చదువుతాం. అందరు తీసినట్టయితే 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొంది విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అందరిని చూడండి, నా వైపు చూడండి. మన అంశం ఏంటి చెప్పండి? దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తు. వెరీ గుడ్. హల్లెలూయా. క్రీస్తులో ఏర్పాటు ఎప్పుడు జరిగింది? జగత్ పునాది వేయబడక ముందే. ఎందుకొరకు? కృపాకీర్తికి మహిమ కలగడానికి. ఇంకెందుకొరకు? ఆయన ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడం కొరకు ముందుగానే నిర్ణయించాడు. నిర్ణయించిన దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా బాప్తిసము రక్షణలోకి నడిపించి ఆత్మ జీవులకు వచ్చి, ఇదిగో సంఘం అనే తోటలో మనం అంటు కట్టబడి ముందుకెళ్తున్నాం. సంఘం అంటే యేసయ్య శరీరం. శరీరం అంటే అవయవాలు. ఈ అవయవాల్లో ఏది గొప్ప ఏది గొప్ప అని ఫైటింగ్ పెట్టుకుంటే ఏది గొప్ప చెప్పండి? ఏది గొప్ప కాదు. దాని పనిని బట్టి దానికి విలువ ఉంది. ఈ సత్యము సంఘానికి కానీ విశ్వాసులకు కానీ సేవకులు కానీ తెలిస్తే అసలు ఏముండదండి. ఎంత ఆనందంగా ఉంటారో. కన్ను చూస్తుంది, మాట్లాడదు. హల్లెలూయా. ముక్కు స్మెల్ చేస్తుంది, కానీ నాలుకకు రుచే తెలుసు, స్మెల్ తెలియదు. హల్లెలూయా. చెవులు వింటాయి, చూడలేవు. నువ్వు చేసే పని పక్కలు చేయలేరు, పక్కలు చేసే పని ఎదుటోళ్ళు చేయలేదు, నేను చేసే పని మీరు చేయలేరు. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంది విశ్వాసులకు. హల్లెలూయా. ఏమండి ఇంకా వాష్రూమ్ అడగండి, ఏమండి అక్కడ చెత్త ఉంది దాన్ని క్లీన్ చేయండి, ఏమండి ఇక్కడ మట్టి ఉంది ఇటు పోయండి అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీలో ఉన్న వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అన్ని అవయవాలు పనిచేయాలి. ఒక్కదాంతో అవుతుందా? మన నుంచి వస్తున్నావు, వాక్యం వింటాను, పోతున్నావు, నీ దేహాన్ని పట్టించుకుంటలేవు. సంఘం అంటే శరీరం కదా. స్నానం చేస్తలేవు, బ్రష్ చేస్తలేవు. హల్లెలూయా. ఒకటికి రెండు పోతలేవు, కడుపు ఉప్పుతుంది, ప్రాణం కూడా పోతుంది. అట్లా చాలామంది ఆత్మీయంగా చచ్చినట్టు ఇక్కడ. మీరేమనుకున్నప్పుడు దేవుని కొరకు ఉపయోగపడింది, దేవుని పని కొరకు ఉపయోగపడింది, దేవుని మందిరం కొరకు ఉపయోగపడింది. నేను దేవుని మందిరంలోకి వెళ్ళే వారిని గురించి ఆలోచిస్తే నేను సంతోషించింది. వాళ్ళు ఎక్కి వెళ్ళుతున్నారు. యెరూషలేము నీ క్షేమం కొరకు ప్రార్థించువారు వర్ధిల్లుతారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించండి. యెరూషలేము గుమ్మముల మీద మీ పాదాలు సమాధానకరమైన అని దేవుని 122 కీర్తన చదువుతున్నాము. హల్లెలూయా. అయితే ఒకటి చెప్పనా, ఎవరికి వాళ్ళు ఇది నా పని కాదు. నువ్వెవరయ్యా నీ పని కాదనడానికి? నువ్వు శరీరం కాదా? శరీరంలో అవయం కాదా? నీ ఇంటి పని చేస్తావు, ఒంటి పని చేస్తావు, పిల్లల పని చేస్తావు, కుటుంబం పని చేస్తావు. ఇప్పుడు స్కూళ్ళు వస్తున్నాయి కదా, స్కూళ్ళలో వేయడానికి, వాళ్ళ డ్రెస్సులు తీసుకోవడానికి, షూలు తీసుకోవడానికి ఇన్ని చేస్తావు. ఇంతమంది ఉన్నారు. మీ ఇళ్ళల్లో ఇంత అధ్వానం ఉంటుందో నాకు తెలియదు, కానీ దీన్ని ఎవరు పట్టించుకోవాలా? శరీరంలో ఉన్న అవయవాలు పట్టించుకోవాలా? ఒక చెయ్యి పనిచేస్తే పర్వాలేదా? ఒక కన్ను పనిచేస్తే పర్వాలేదా? ఒక చెవు పనిచేస్తే పర్వాలేదా? అన్ని అవయవాలు పనిచేయాలా? ఎప్పుడు పనిచేస్తాయి? నీవు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు. హల్లెలూయా. విన్నప్పుడు పనిచేయడం కదా, అది డేంజరే. నిర్విరామంగా జరగాలి. రోజు డ్యూటీకి పోతున్నావు, రోజు పని చేస్తున్నావు, రోజు ఇల్లు శుభ్రంగా ఉడుచుకుంటావు, రోజు స్నానం చేస్తున్నావు, రోజు బట్టలు ఉతుకుతున్నావు, రోజు ఇల్లు నీట్గా పెడుతున్నావు, రోజు వాసనలు, అన్ని రోజు ప్రతిదీ అట్లా చేయాలి.
ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. నువ్వు చేయి కాదు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అంతటా మీరు చేసి మీ ఫ్యామిలీ వచ్చి చేయండి. సిడి స్టీఫెన్ పాస్టర్ దగ్గర నేను ట్రైనింగ్ చేస్తున్నాం. 11 మంది ఉన్నాం. రామ్నగర్లో మీటింగ్స్, ఒక స్కూల్లో మీటింగ్స్. ఆ స్కూలు ఒక 2 అంటే ప్రైమరీ స్కూల్, ఒక 250 మంది కెపాసిటీ. ఆ మీటింగ్ జరిగే స్థలంలో వచ్చేది ఒక 1000 మంది లోపు ఉంటుంది. అయితే ఒక్కటే లాట్రిన్, అక్కడనే ఉండాలి, అక్కడనే తినాలి, అక్కడనే పడుకోవాలి. ఈ మూమెంట్లో అయితే ఏం జరిగిందంటే ఆ లాట్రిన్ ఫెయిల్ అయిపోయింది. అదంతా గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఇదంతా నిండిపోయింది, అక్కడ దాకా నిండిపోయింది, చర్చి ముందు దాకా నిండిపోయినట్టు నిండిపోయింది. ఇప్పుడు 11 మందిలో మాకు డ్యూటీ వేసేసారు, లాట్రిన్ తీసేసారు. అయితే మేమేం చేస్తున్నాం, చేతులు గ్లౌజ్ దొడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. సిడి స్టీఫెన్ పాస్టర్ డిసిప్లిన్ విషయంలో, ఆ ట్రైనింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అన్నట్టు. అది ఏం చేసిందంటే ఎవరు గ్లౌజులు వేసుకుంటాం. 11 మందిలో 6 మంది తప్పించుకున్నాం. 5గురిలో నేనున్నా. ఈ 5గురిలో దాన్ని చూస్తాను, కక్షిప్స్ కట్టుకున్నారు, బ్యాట్స్మెన్ వస్తుంది, చిన్నపిల్లలు తీయాలంటే కష్టమైంది. అన్ని రకాల మనుషులు ఈ చేతులతో ఫస్ట్ నేను ఎత్తిపోసాను దాంట్లో బకెట్లోకి. దాన్ని చూసి ఇంకొక వ్యక్తి నేను చెప్పుకోవాల్సిన పేర్లు, ఊర్లు పేర్లు ఎందుకు చెప్తాడు, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక టైం వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా కలుస్తారు వాళ్ళు అంటాడు. కలిసినప్పుడు ఇది నిజమేనంటే అప్పుడు మీకు ఇంకా కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పటికే ఏమన్నాడు, నా బాత్రూమ్ కట్టుకోవడం కానీ, మా ఇంటి వేరే బాత్రూమ్ కట్టుకోవడానికి కానీ ఇబ్బంది ఉండదు. నాకేం అవసరం, పాస్టర్ది మందిరం, పాస్టర్ చేయాలి, నువ్వేంటి గడ్డి పెట్టవా? సంఘం, హల్లెలూయా, శరీర అవయవాలు. ఇప్పుడు వినిపోవద్దు. ఎప్పటికప్పుడు నీకున్న సమయాన్ని బట్టి నీ ఫ్యామిలీతో వచ్చి చెయ్యి. నేను ఎవరు ఆపటం, శుభ్రం చేయి మందిరం. మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా అన్యులైన వేరే కులస్తులు. వాళ్ళు హిందూ టెంపుల్స్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు, ఆ పరిసర ప్రాంతాలను. ఇంత తినుడు, కడుపు నిండు, బయటకు పోడు, ఇదే పోతుంది మనది ఆత్మీయంగా. మరి శుద్ధుద్దా? ఒళ్ళు శుద్ధి ఉంది, ఫేస్ శుద్ధి ఉంది, బట్టలు శుద్ధి ఉంది. ఈ స్థితి లేకపోతే బట్టలు వేయవు. చెప్పులు బాగుంటాయి, క్రాఫింగ్ బాగుంటుంది. ఆహా, కానీ వాళ్ళు పోయే గుడి ఏ ఒక్కరి గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఈ 5 ఏళ్ళు పిడికిలు బిగిస్తేనే బలం ఉంటుంది. హల్లెలూయా. శరీరంలో అవయవాలు అన్నీ పనిచేయాలి. ఒకవేళ ఒక కన్ను పోయిందనుకో, నన్ను ఏమని పిలుస్తారు, గుడ్డి యోహాను పాస్టర్ అన్నట. తెలుసా మీకు? మరి నువ్వు గుడ్డిదనివా, గుడ్డుడివా, గూనుడువా, కుంటుడువా, పక్షవతం చప్పుడువా, చప్పుదనివా? మనసు కవిడితనం వచ్చిందేమో, ఆలోచన కవిడితనం వచ్చిందేమో, ఇంకెప్పుడు నీ లోపల పౌరుషం, రోషం వచ్చేది. పనికిరాని వాటికి రోషం వచ్చేది, వీటికి రావాలి రోషం, పౌరుషం. ఆధ్యాత్మిక విషయాల్లో యేసు ప్రభు ఏమంటాడు, నీ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను పరీక్షిస్తుంది. ఎందుకంటే నువ్వు ఏర్పాటు చేయబడిన బిడ్డవు, ఏర్పాటు చేయబడిన కుమారునివి, కుమార్తెవు. నీవు క్రీస్తు సంఘములో అవయవానివి. అన్ని అవయవాలు మంచిగా ఉంది, కానీ ముక్కు లేదు. అందం ఉంటుందా? చెప్పరు. మొఖానికి అందం ముక్కే కదా. అది నడ్డి ముక్కో, కోల ముక్కో, ఏదో ఒకటి. కొంత అయితే అందం ఉంటుంది కదా. హల్లెలూయా. హైబ్రోస్ లేవు, దానికి మనం ఏం చేయలేము. కానీ హైబ్రోస్ బ్లాక్ పెడతాం, అప్పుడు అందంగా కనపడతాం. ఆత్మీయ జీవితంలో ఎన్ని లొసుకులు ఉన్నాయో ఆత్మీయం చేసుకో. నువ్వు వెళ్ళే సంఘము, సహవాసం, మందిరంలో నువ్వేం చేయాలో చేయి. అడుగు ప్రభువు, నేనేం చేయాలి ప్రభు? నీ ఫ్యామిలీ నువ్వు అడుగు ప్రభువు. ప్రభు, నా డ్యూటీ ఏంటి, నా పని ఏంటి? అసలు కలిసి పనిచేస్తే ఆనందం వేరు. ఇంట్లో ఒక దరిద్రం ఉంటుందండి.
భార్య వంట చేయాలి, భార్య బట్టలు ఉతకాలి, భార్య ఇల్లు ఉడవాలి, భార్య టిఫిన్ పెట్టాలి, భార్య ఈయన ఒక్కటే పని చేస్తాడు. ఇది రా ఏముండకూడదు. మరి ఎక్కడి నుంచి వచ్చిండే? లండన్ నుంచి అమెరికా నుంచి. ఆమె ఎవరైనా నీ భార్య, నీ సహభాగం. హల్లెలూయా. ఆమె బట్టలు నానబెడితే నువ్వు పిండారే ఉతికితే, ఆమె వంట చేస్తే వంటకు సహాయం చేయి, పిల్లలు సహాయం చేయాలి. ఒక్కరు చేయొద్దని ఇంట్లో పనులు గుర్తుపెట్టుకోండి బ్రదర్స్ సిస్టర్స్, ఒక్కరు చేయొద్దు, ఇద్దరు డ్యూటీ పోయేటోళ్ళే. పిల్లలు చేయాలి, వాళ్ళు చేయాలి, వాళ్ళ పనులు వాళ్ళు చేయగలగాలి. నవ్వురు పని చేస్తే ఆ ఇంటి యజమానులకు ఏమన్నా భారము బాధ ఉంటుందా? గంట నుండి గణపతి దాకా మనోడే పాస్టరే. ఏంటిది? ఇడికి వెళ్ళి షెఫ్రాజ్ నాకు గంట కొడతాడు, ఇడికి వచ్చి తెలుగు టీచర్ అయిపోతాడు, మళ్ళీ పోయి గంట కొడతాడు, మళ్ళీ ఇంగ్లీష్ టీచర్ అయిపోతాడు, మళ్ళీ పోయి గంట కొడతాడు, మళ్ళీ మ్యాథ్స్ టీచర్ అయిపోతాడు. ఫస్ట్ గీడ్ తీస్తాడు, ఎందుకంటే వాచ్మెన్ లాగా. మరి అందరూ ఏం చేస్తారు? నీకు లేదా భారం, నీకు లేదా బాధ్యత? నువ్వు అవయవాన్ని కాదా? ఈ చెయ్యి నేను నీ శరీరంలో లేనంటే లేకుండా పోద్దా? ఈ కన్ను నీ దాంట్లో లేనంటే లేకుండా పోద్దా? పోదు. పనికిరాని వాటి కొరకు ఇవి ఐక్యత ఉన్నాయి. ఈ కడుపు ఒక్కటే తింటాను, ఇది ఏం పని చేయదు, చాలా పని చేయదు అని అన్ని స్ట్రైక్ చేసేయాలి. చేస్తే ఏమైపోయింది? కళ్ళు పోయి కనగంతలు పడ్డాయి, మోకం పిక్కపోయింది, నరాలు లాగుతున్నాయి, మోకాలు నడుము వస్తలేవు, నడుము టింగుమంటున్నది, కడుపులో పేగులు మనమల అవి మసులుతున్నాయి, మొత్తం బేవస్ అయిపోయింది, చక్కెర చేటం. అప్పుడేమని ఇవన్నీ కలిసి, ఓరే ఇది ఒక్కరి పని కాదురా, కడుపు పని పెద్దది ఉందిరా, హల్లెలూయా, పాస్టర్ పని పెద్దదేరా, హల్లెలూయా, మిగతా మనం చేయాలరా. ఎందుకు? 4 సంఘాలు, 4 సహవాసాలు, 2 పిల్లల్నే మీరు మేనేజ్ చేయలేరు కొన్ని సంవత్సరాల నుంచి. పుర్రకు బుద్ధి, ఇంటికో సమస్య, ఒకరికి అర్థమైతే ఒకరికి అర్థం కాదు, ఒకరు అపార్థం చేసుకుంటారు, ఒకరు ఉరుగురు చూస్తారు, ఒకరు ఇంకేదో అంటారు, ఇంకొకరికి ఏదో. ఎన్ని అన్నా కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకొని ఎదగాల. ఎదిగితే ఏ కూతురైనా ఏ కుమారుడైనా ఎదిగితే వాళ్ళ అమ్మను కూర్చోబెట్టి, అమ్మ నువ్వు చేసిన పనులు చాలా, జస్ట్ ఆర్డర్ అయ్యి, జస్ట్ ఆర్డర్ అయ్యి. కొడుకుండి, డాడీ నువ్వు సాల్వ్ చేసిన దగ్గరికి ఇప్పుడు నేను చేసుకుంటా. హల్లెలూయా. అందుకే ఆది అపొస్తలుల కాలంలో ఏమంటారు తెలుసా? భోజనం కొరకు, ఈ పనుల కొరకు గొడవలు తీసుకొచ్చి సేవకులకు చెప్తే సేవకులు ఏమన్నారు? మీలో విశ్వాసంతో, పరిశుద్ధాత్మతో, దైవిక జ్ఞానంతో కొంతమంది మనుషులు ఏర్పాటు చేసుకోండి. అందరికీ ఇష్టమైనందున వాళ్ళు సువార్త కొరకు, ముందు భోజనం కొరకే కానీ వాళ్ళంతా గొప్ప సువార్త చేశారు, లోకాన్ని తలకిందులు చేశారు. స్టెఫెన్ కావచ్చు, ఫిలిప్పు కావచ్చు. హల్లెలూయా. మేము ప్రార్థన యందును వాక్యం యందును ఎడతెగకుండా ఉండాలి. హల్లెలూయా. నేను కొత్తగా సేవ స్టార్ట్ చేసినప్పుడు డ్రమ్ము నేనే కొట్టుకునేది, పాటలు నేనే పాడేది, వాక్యం నేనే చెప్పేది, చేపలు నేనే వేసుకునేది, అన్నీ చేసేది. ఇప్పుడు కూడా అలాంటి పనులు చేస్తే ఎట్లా? అందుకే దేవుని ఏర్పాటు గొప్పది. హల్లెలూయా. ఏర్పాటు క్రీస్తులో జరిగింది. ఆ క్రీస్తు జగత్ పునాది వేయబడక ముందే జరిగింది. ఆ జగత్ పునాది వేయబడక ముందు ఆయన నిత్య జీవానికి నేను నిర్ణయించాడు. నిర్ణయించిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన సంఘములోనికి, సహవాసములోనికి కుమారుడిగా, కుమార్తెగా, మరొక మాట చెప్పాలంటే శరీరంలో ఒక అవయవానిగా దేవుడు నేను ఎన్నుకున్నాడు. నీ అవయవం పనిచేస్తుందా? దయ్యంగాడికి బాగా తెలుసు, నా బ్రెయిన్ మీద, నా నాలుక మీద వాడు దాడి చేశాడు 2021లో. అందుకని అప్పుడప్పుడు మర్చిపోతుంటాను. ఈరోజు ఉదయకాలంలో కూడా మర్చిపోయిన, కీర్తన చదివించడం మర్చిపోయి డైరెక్ట్ వాక్యం చెప్పేసి ప్రార్థన అంతా అయిపోయిన ఈరోజు కీర్తన చదివించలేదు కాదు అంట అన్నీ అన్నాను. అదేదో కీర్తన చదవలేదు పాస్ అప్పుడే అనొచ్చు కదా. అంత కొన్నిసార్లు ఆశీర్వాదం వచ్చి మర్చిపోతా.
అంతకుముందు లేదు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలా, అపార్థం చేసుకోవాలా? మోరల్ సపోర్ట్ వల్ల ఎగతాళి చేయాలా? అర్థం కాకూడదు. అరే మీ గాయాలు ఉంటే గుండెలో పెట్టుకున్నాను కదా, నాకు సమస్య ఉంటే మీ గుండెలో పెట్టుకోవాలి. ఈగలు పక్కపక్కలు వాయ్ సంటుడు సంటిదాని కొద్ది మీద యేసయ్య నువ్వు ఎలా ఉందని నేను అర్థం చేసుకుంటాను. సేవకులు, నిజమైన సేవకులు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకుంటారు. వాళ్ళను నువ్వు అర్థం చేసుకోవడం నీకు ఇబ్బంది కావచ్చు, కానీ నిన్ను చక్కగా అర్థం, ఎందుకంటే తల్లిదండ్రులు ప్లేస్లో ఉన్నారు కదా, వాళ్ళు అన్ని అనుభవాలు చూసుకుంటూ వచ్చారు కదా. మన అమ్మ నాన్నలు వాళ్ళకు తెలుసు. నీకు అర్థం కాకపోయినా జస్ట్ నీ ఫ్యామిలీ, నీ పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. దేవుని ఏర్పాటు గురించి మనం ఎబ్రీ గ్రంథకర్తలు చదివాము. ఏంటంటే ఏలేలు నీతిమంతుడు, విశ్వాసం. ఇంకోటి ఏంటంటే చనిపోయి కూడా విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు చెప్పాడు, ఏబేలు బలిపీఠం దగ్గర ఏబేలు రక్తం మొదలుకొని జకార్య వరకు ఆదాము ఏర్పాట్లో ఉన్నారు, తప్పిపోయారు. కయ్యని ఏబేలు ఉన్నారు, ఏబేలు మాత్రం దేవుని ఏర్పాట్లో. ఆ ఏర్పాట్లో ఉన్నందుకు, ఆయన విశ్వాసం ద్వారా బలు నడిపించినందుకు, బలి నడిపిస్తే దేవుడు అతను అంగీకరిస్తే అన్న కోపం వచ్చింది. ఏం చేశాడు? కోపం వచ్చింది. చంపేంత తప్పు చేశాడా? ఒక వ్యక్తిని చంపేంత తప్ప. దేవుణ్ణి విశ్వాసాన్ని చురుకున్నాడు. నేను ఏబేలు బలిని అంగీకరించాను అన్నాడు. కయ్యను కోపం ఉంటే పర్వాలేదు, సూర్యోదయం వరకు ఉండాలి, మళ్ళీ సాయంకాలం అయితే మర్చిపోవాలి, మళ్ళీ రేపు మళ్ళీ ఆ కోపం రావాలి. ఇక రేపు న్యూ ఉండాలి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు చంపాడు, నరాత్రి చేశాడు. సైతాన్, నువ్వు ఏర్పాట్లో ఉన్నావు. నీవు కానీ, నీతో ఉన్న వాళ్ళు కానీ, సంఘము కానీ, నీ ఫ్యామిలీ కానీ, నీ సేవకులు కానీ ఎవ్వరు గుర్తించలేని పరిధిలో సైతానుడు ఏర్పాట్లో నుండి నీవు తప్పిస్తాడు. నువ్వు నమ్ము. మనకు అర్థం కాదు అపవాది ప్లాన్లు, వాని ప్రణాళికలు, వాని కుయుక్తులు మామూలుగా. యోధ దేవుడు నిర్ణయించిన మార్గాన్ని తప్పిపోయాడని ఉంది. వాడు తప్పించాడు. ఎందుకు తప్పించాడు? అతనికి డబ్బు మీద ఇచ్చాడు. ఒకరికి డబ్బు మీద, ఒకరికి పేరు మీద, ఒకరికి గౌరవం మీద, ఒకరికి గుర్తింపు మీద, ఒకరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ని పట్టుకుంటాడు వాడు. ఆ వీక్నెస్కు నువ్వు లొంగినావు అనుకో కథమే. నా భర్త నన్ను ప్రేమిస్తలేదు, నా భార్య నన్ను ఇష్టపడదు, నా పిల్లలకు నేను లెక్కేలేదు, నా కుటుంబం నన్ను అసలు గంజలి తీసేసి ఆ చిన్నదే ఆ కుటుంబానికి అన్యాయం చేసేటట్టు చేస్తే, భార్యకు అన్యాయం చేసేటట్టు చేస్తే, భర్తకు అన్యాయం చేసేటట్టు చేస్తే, పిల్లలకు అన్యాయం చేసేటట్టు చేస్తే, అంటే లాస్ట్కి వచ్చేసరికి దేవుడు ఓడిపోవడానికి నీవే కారణమవుతావు. దేవుని ప్రాణానికి ఆగిపోవడానికి నీవే కారణమవుతావు. ఏబేలు చనిపోయినా కూడా విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏర్పాట్లో ఉన్న వాళ్ళ విశ్వాసం వేరే, ఎన్నిక చేయబడిన వారి భక్తి జీవితం వేరే, ఎన్నిక చేయబడిన వారి సమర్పణ జీవితం వేరే. ఇప్పుడు ప్రసంగం చేయాలా మందిరం కొరకు? నేను నాకు తెలియగలుగుతాను, నాకు తెలిసి ఇదే లాస్ట్ ప్రసంగం అయి ఉండాలా? మీ అందరికి మీకు రావాలా? నేను చెప్తే చేసినట్టు పాస్టర్ అన్నాడు కాబట్టి చెప్పాలి, చేయాలి అని అనిపిస్తుంది. నాకంటే గొప్పది యేసయ్య, మీలో ఉన్న యేసయ్య. మీ మనసు నాకంటే గొప్పది, మీ హృదయం, మీ సమర్పణ నాకంటే గొప్పది, నా జ్ఞానం కంటే మీ జ్ఞానం గొప్పది. ప్రభు కొరకు వాడబడాలా. హల్లెలూయా. తమ్ముడు నిన్న ఉదయకాలమే ఫోన్ చేశాడు, ఇవ్వనా గ్రూప్ 1 ఎగ్జామ్ ఉందన్నా, నేను వెళ్తున్నాను, ప్రేర్ చేయాలి. ప్రేర్ చేశాను, నేను రేపు మందిరానికి రావట్లేదు అన్నాను. నాకు అర్థమైపోయింది, వీడిని పికప్ చేసుకున్నాను. హల్లెలూయా.
అరే యోనన్న నేను కంపల్సరీ నువ్వు రావాలని అని చెప్పాను. నిజమన్నాడా? నిజంరా. గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి ఏంటంటే ఏమొస్తుంది గ్రూప్ అంటే జాబ్ వస్తుందా? ఆల్రెడీ జాబ్ వచ్చిందని చెప్పలేదా అంటే ఆ జాబ్ గవర్నమెంట్ జాబ్ వస్తారా అంటే వానికి క్లారిటీ వచ్చేంత వరకు ప్రశ్నలు ఇచ్చాడు. మరి మీకు లేదా క్లారిటీ? మీ రక్షణ గురించి, మీ విశ్వాసం గురించి, మీ బ్రతుకుల గురించి క్లారిటీ ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు, కలవరం ఉండదు, బాధ కోపం ఉండదు, అపార్థం ఉండదు, అనుమానం ఉండదు, టెన్షన్ ఉండదు. ఒకవేళ నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకో, సరే రాలేదనుకుంటా కావచ్చు, చెల్లెని అడుగుతారు వాళ్ళని ఆరాధన అంతా అయిపోయినాక, తమ్ముడు చెల్లి అంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాడు. ఓహో అంతసేపు అయితే నాకు కంగారు అయితే అంటే కదా అనిపిస్తుందా? అరే నాకు చెప్పిన బాగుండు, నేను పట్టుకుని వస్తుంది కదా అనిపిస్తుందా? క్లారిటీ నేనే ఇచ్చాను, నాకు కన్ఫ్యూజన్ లేదు, అందుకని క్లియర్గా వచ్చాను. వీడిని అడిగితే వీడుకు 100 క్వశ్చన్ లేదు, ఆ 100 క్వశ్చన్లు కూడా జవాబు ఇచ్చాను. మరి ఇన్ని క్వశ్చన్లు దేవుడు మీకు ఇస్తున్నాడు. ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ మీ దగ్గరే ఉంది, మీ దగ్గరే ఉంది. హల్లెలూయా. కొత్త వ్యక్తులుగా మిమ్మల్ని అందరిని చూడాలనుకుంటున్నా. కిలావరంగల్ అంటే పాత కిలావరంగల్ పోవాలి, పాత సంఘం పోవాలి, న్యూ అయిపోవాలి లేఖనాల ద్వారా. హల్లెలూయా. ఎట్లంటే ఒక్క తల్లి పిల్లలుగా, ఒక్క కుటుంబ సభ్యులముగా, ఒక ఇంటి పిల్లలముగా. హల్లెలూయా. ఎవరు చూసినా ఇప్పుడు నేపాల్ వాళ్ళని చూస్తే గుర్తుపడతాం మనం. ఫారెనర్స్ వాళ్ళు మనల్ని చూస్తే వాళ్ళకు కూడా అట్లా అనిపిస్తాడ, ఇప్పుడు చూస్తే ఏముందని అనిపిస్తాడ. మొట్టమొదటి ఏర్పాటు ఏంటంటే కయ్యను ఏబేలు, ఇద్దరిలో ఏబేలుని ఎన్నుకున్నాడు. ఏబేలు క్రియలు విశ్వాసం, ఏబేలు క్రియలు అర్పణ, ఏబేలు క్రియలు దేవుని మనసును చురగొని ఆరాధన అంగీకరించాడు. కయ్యను అయ్యో ఇతను ఆరాధన అంగీకరించాడు, నా ఆరాధన ఎందుకు అంగీకరించలేదని కొంచెం వెనుక ఒక అడుగు వేసి పెద్దోన్ని అనే భావన పక్కకు పెట్టి తమ్ముణ్ణి ఎందుకు ఇష్టపడ్డాడు, నన్ను ఎందుకు ఇష్టపడలేదు, నన్ను ఇష్టపడకపోవడానికి కారణాలేంటి అని దేవుణ్ణి అడిగినా, వాళ్ళ డాడీని అడిగినా, వాళ్ళ మమ్మీని అడిగినా, లేక ఈ తమ్ముణ్ణి అడిగినా దేవుడు చెప్పేవాడు, వీళ్ళు చెప్పేవారు. అంటే బలి ఇచ్చాడు కదా, గొర్రె పిల్లి ఇచ్చాడు కదా, అందుకు కాదు. వైఖరి, దేవుని సన్నిధికి వచ్చే వ్యక్తి హృదయాన్ని దేవుడు తొంగి చూస్తాడు, మనసును తొంగి చూస్తాడు, ఆలోచనలు తొంగి చూస్తాడు. ఆ హృదయంలో విశ్వాసం ఉందా, ఆ ఆలోచనలో దేవుడు ఉన్నాడా, ఆ ఆలోచనలో దైవభీతి ఉందా, ఆ తలంపులలో ఒక గాడ్ ఫియర్ ఉందా. అది ఇచ్చిన వస్తువును బట్టి అంగీకరించడు. నాలాంటి పాస్టర్లు అంటే ఓ 100 రూపాయలు 500 నోటు చేతిలో పెట్టిననుకో, చికెన్ బిర్యానీ పెట్టిననుకో, ఓ చాలాసేపు వస్తుంది ప్రార్థన. కానుక చేతిని పెట్టిన ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు పాస్టర్లు. కానుక పెట్టలేదనుకో ఆమె పో. ఆయన అలాంటోడు కాదు, నాలాంటోడు కాదు, నీలాంటోడు కాదు. ఆయన ఇవన్నీ ఎందుకు, ఇన్ని డబ్బులు ఇవ్వాలా సేవకులకు? 50,000 జీతం వస్తుంది, 5,000 దశమభాగం కదా, 5,000 ఎందుకు, 1,000 ఇస్తే అయిపోతుంది కదా అని 1,000 కానికిచ్చినావు అనుకో. ఈ పాస్టర్కి తెలియదు నీకు 50,000 ఉన్న సంగతి. కానీ నీ హృదయాన్ని ఎవరు చూస్తున్నారు? అగో దాన్ని బట్టి దేవుడు అంచనా వేస్తాడు, దాన్ని బట్టి అంగీకరిస్తాడు. ఎలాంటి మనసుతో ఆరాధిస్తున్నావు, ఎలాంటి మనసుతో ఆయన సన్నిధికి వస్తున్నావు, ఎలాంటి మనసుతో ఆయన హత్తుకుంటున్నావు, ఎలాంటి మనసుతో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు, దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తాడు దేవుడు. దాన్నే తీర్పులోకి తీసుకుంటాడు. అందుకే దావీదును ఎన్నుకునే విషయంలో ప్రవక్తకు బుద్ధి చెప్పలే యెహోవా దేవుడు. ఓ సమూయేలు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావేంటే బాబు, ఎత్తు పర్సనల్ చూస్తున్నావు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు ఆలోచించాడు. నేను అంతరంగంలో ఉన్నదాన్ని చూస్తాను, దాన్ని నేను లెక్కలు తీసుకుంటాను. దేవుడు లెక్కలకు తీసుకునేది ఏదైతుందో అది ఆయనను ఆకర్షించేటట్టుగా ఉంటే, దావీదు మహారాజు అంటాడు, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. మన మాట, మన మనసు, మన తలంపు, మన ఆలోచన ఎవరు యాక్సెప్ట్ చేయాలట? యేసయ్య. ఇది దీన్ని ఎక్కువ ఆలోచించు, దీన్ని పట్టించుకో.
ఇంతసేపు విన్న వాక్యం పనిచేయడానికి నువ్వు అవకాశం ఇచ్చే అవకాశము. నువ్వు అవకాశం ఇస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, లేకపోతే చేయడు. ఎవ్వరూ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బోధించే బోధకుడు నీ అంతరంగంలో ఉన్నాడు. అనుభవాలు నీకున్నాయి, దైవిక జ్ఞానం ఉంది, కావలసినంత విశ్వాసం ఉంది. గ్రహించాల్సింది ఏంటంటే, నీకు తెలిసింది, నీకు అర్థమైంది, ఆచరించడానికి అవకాశం నువ్వు ఇవ్వాలి. ఆలోచనలో అవకాశం ఇవ్వాలి. అతిశయించకుండా సరెండర్ అయిపోవాలి. నువ్వు కన్నువా, కాలువా, చేయువా, నోరువా, చెవ్వా, గుండెవా, చేతులవా, కాళ్ళవా, నువ్వు యాభైవానివి. మందిర విషయంలో, ఆరాధన విషయంలో, ఆత్మ విషయంలో, వాక్య విషయంలో, కుటుంబ విషయంలో, ఫ్యామిలీ విషయంలో, ఈ అన్యజనుల మధ్య ఉన్న ఈ మందిర విషయంలో, ఈ మందిరంలో జరుగుతున్న ఆత్మ సంబంధమైన పరిచయ విషయంలో ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. నీ అంతట నీవు స్వచ్ఛందంగా ఆత్మచేత నీవు అవయవం కనుక నీ అంతట నీవే పరిగెత్తుకొని, నీ ఫ్యామిలీ నీవు పరిగెత్తుకొని, నీ ఇల్లును, నీ ఒళ్ళును, నీ కుటుంబాన్ని శుభ్రం చేసుకున్నట్టుగా నీట్గా పెట్టుకోగలగాల. దీంట్లో బాధ్యత టీం మెంబర్స్ది మొదటి వరుసలో ఉంటారు. టీం మెంబర్స్, ఫ్యామిలీస్ మొదటి వరుసలో ఉంటారు. తర్వాత సహోదరులు సెకండ్ ప్లేస్లో ఉంటారు. దేవుని సేవకులు మాత్రము వాక్యములో, ప్రార్థనలో ఉంటారు. సంఘములో ఉన్న వాళ్ళందరూ సేవకులు ఇంకా గొప్ప పరిచర్య చేసి దేవుని ఆలోచనలు ప్రజలకు, ప్రపంచానికి, లోకానికి, సంఘానికి, సహవాసానికి దేవుని యొక్క వాక్కును అందించగలుగున్నట్లు ఆయన సన్నిధిలో మోషే వలె గడపడానికి వెసులుబాటు, అవకాశము క్రియల ద్వారా, మాటల ద్వారా, పనుల ద్వారా, ప్రభుకి ఇవ్వడం ద్వారా, కానుకలు సమర్పించడం ద్వారా, పట్టించుకోవడం ద్వారా, బాధ్యత ద్వారా, విశ్వాసం ద్వారా, భక్తి ద్వారా కనపరుస్తూ ఉంటే సేవకులు పరిగెత్తుతూ ఉంటారు. 10 సంవత్సరాలు కాదు, ఇంకా 100 సంవత్సరాలైనా ఈ ఉత్సాహం కొరకు, ఈ ప్రోత్సాహం కొరకు వాళ్ళు బ్రతుకుతూనే ఉంటారు, పరిగెత్తుతూనే ఉంటారు. హల్లెలూయా.